అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ మన కోసం. రాజకీయ నాయకులు ఒకే పార్టీలో ఉన్నా అప్పుడప్పుడు పరస్పరం మాట్లాడుకోవడం సహజం. ఎక్కువ మంది వీటిని లైట్గా తీసుకుంటారు, లేదా క్షణికావేశంలో అప్పటికప్పుడు గొడవ పడినా మళ్ళీ సర్దుకుంటారు. కానీ కొద్దిమంది మాత్రం ఒక్క మాట అన్నా దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. ఆ తర్వాత వారితో కలిసి నడిచేందుకు కూడా ఇష్టపడరు. ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీలో కూడా ఇది జరుగుతోంది. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి జిల్లా పార్టీ నేతలతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడానికి అసలు ఇష్టపడలేదట. గత కొన్ని రోజులుగా ఆయన వాళ్లతో అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో తన సొంత నియోజకవర్గంలో మాత్రం యాక్టివ్గానే తిరుగుతున్నారు, పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అండ్ కేతిరెడ్డికి మొదటి నుంచి ఉదయం 6 గంటలకే ప్రజల వద్దకు వెళ్ళి గుడ్ మార్నింగ్ అంటూ పలకరించడం అలవాటు. సో ఆ డైలాగ్తోనే 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయ్యారు ఆయన. అయితే ఇప్పుడు అదే కేతిరెడ్డి సొంత పార్టీ నాయకులకు మాత్రం బ్యాడ్ మార్నింగ్ చెప్తున్నారంటూ ఆసక్తికరంగా చర్చించుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. 2 రోజుల క్రితం రాప్తాడు కాన్స్టిట్యున్సీ చెన్నై కొత్తపల్లి మండలంలో హంద్రీనీవా కాలువ మీద జిల్లా నేతలు పాదయాత్ర చేపట్టారు. రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా వైసీపీ ఉద్యమం చేపట్టింది. జిల్లా నేతలంతా కలిసి హంద్రీనీవా పర్యటనలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా నేతలు మాత్రం యాత్ర నిర్వహించేశారు ఏకంగా. అయితే ఈ యాత్రలో కేతిరెడ్డి కనిపించకపోవడం పెద్ద చర్చకు దారితీస్తుంది. అంతేకాదు, మెగా డిఎస్సిలో జరిగిన అక్రమాలపై కలెక్టరేట్ దగ్గర నిర్వహించిన నిరసన కార్యక్రమానికి కూడా డుమ్మా కొట్టారు ఆయన. అలాగే ఇటీవల పలు అంశాలకు సంబంధించి జిల్లా నేతలంతా కలిసికట్టుగా ప్రెస్ మీట్లు పెట్టినా, ఎస్పీని కలిసిన ఈ మాజీ ఎమ్మెల్యే మాత్రం కనిపించలేదు. ప్రస్తుతం ఇది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కేతిరెడ్డి ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారంటూ చాలామంది ఆరా తీస్తున్నారు. పోనీ ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారా అంటే అలాంటిదేం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నేతన్న నేస్తం డబ్బులు ఇవ్వలేదంటూ ఇటీవల ధర్మవరంలో భారీ బైక్ ర్యాలీ కూడా నిర్వహించారు ఆయన. మరి ఈ ర్యాలీకి సరే ఎవరు అవునన్నా కాదన్నా కాస్త స్పందన వచ్చింది. వాళ్ళని డబ్బులు పెట్టి లాక్కొచ్చారా, ఎలా లాక్కొచ్చారనే విషయం పక్కన పెడితే రాష్ట్రంలో జాతీయ స్థాయిలో జరుగుతున్న అంశాల మీద ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు కూడా చాలా చురుగ్గా చేస్తున్నారు. అలాంటి నాయకుడు మరి జిల్లా నేతలతో ఎందుకు కలిసి వెళ్ళడం లేదంటే అందుకు కారణాలు చాలానే ఉన్నాయన్నది ఆయన సన్నిహితుల మాట. ధర్మవరానికి దగ్గరగా ఉన్న రాప్తాడు కాన్స్టిట్యున్సీ పరిధిలోని 3 మండలాలు వారి కోసం తాను ధర్మవరంలో పార్టీ ఆఫీస్ పెడతానని కొద్ది రోజుల క్రితం చెప్పారు మాజీ ఎమ్మెల్యే. అయితే అది అందరికీ అనుకూలంగా ఉంటుందని అంటూ ధర్మవరంలో సమస్యలపై కూడా స్పందిస్తానని పరోక్షంగా చెప్పుకొచ్చారు. కానీ తోపుదుర్తి చెప్పిన మాటలు కేతిరెడ్డికి మింగుడు పడట్లేదు. అందుకు చాలా స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చారు. సో రాప్తాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించి అసలు అక్కడే పార్టీ ఆఫీస్ లేదు, పైగా ఆయన కార్యకర్తలతో మాట్లాడాలంటే కార్యాలయమే అవసరం అంటూ చురకలంటించారు. అండ్ ఆ తర్వాత ప్రకాష్ రెడ్డి సోదరుడు ఒక కేసులో అరెస్ట్ అయితే వైసీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ప్రకాష్ రెడ్డికి మద్దతుగా మరో మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డితో కలిసి కేతిరెడ్డి కూడా వెళ్ళారు. ఆ సమయంలో కూడా అక్కడ ప్రకాష్ రెడ్డి అనుచరులు కేతిరెడ్డి అనంత వెంకటరామరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరోక్షంగా ప్రకాష్ రెడ్డి కూడా కామెంట్ చేశారట. దీంతో వ్యక్తిగతంగా ఆరోపణలు చేసిన వారితో వేదిక పంచుకోవడం వెంకటరామరెడ్డికి ఇష్టం లేకనే జిల్లా నేతలతో కలిసి వెళ్ళడం లేదని మాట్లాడుకుంటున్నారు స్థానికంగా. సో అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పే కేతిరెడ్డి సొంత పార్టీ నేతలకు మాత్రం బ్యాడ్ మార్నింగ్ చెప్తుండడం జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మరి ఇది ఎవరి ఎఫెక్ట్ అనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి.